18/5/2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దండకారణ్యంలో మారణహోమాన్ని ఆపివేయాలి, ఆపరేషన్ ఖగారును వెంటనే నిలిపివేయాలనే అంశంపైన సభ నిర్వహించారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ నుంచి. ఈ సభకు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు అధ్యక్షత వహించగా వక్తలుగా ప్రొఫెసర్ అరగోపాల్, సోనేశ్వరి, మాడబూసి శ్రీధరు, డీజీ నరసింగరావు, సిపిఎం, కాంతి చైతన్య, సిడిఆర్ఓ చిట్టిబాబు, సిఎల్సి, నార్ల రవి, లతీఫ్, మహమ్మద్ ఖాన్, గుంటి రవీందర్, పద్మష, వేణుగోపాల్, పాణి, నారాయణరావు, చంద్రశేఖర్, కూనంనేని సాంబశివరావు, వేములపల్లి వెంకటరామయ్య, ఇఫ్టు అనురాధ, అరుణోదయ, విమలక్క, సజయ, నందిని సిద్ధారెడ్డి గారు, శివారెడ్డి, కవి వనజ, సీనియర్ జర్నలిస్టు కన్నెగంటి రవి, పద్మకుమారి, బల్ల రవీందర్ మొదలగు వారు ఆపరేషన్ ఖగారును వెంటనే నిలిపివేయాలి, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆదివాసుల హత్యాకాండపై, మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి, పేసా చట్టాన్ని రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్ను అమలు చేయాలి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం శాంతి చర్చలకు అనువైన వాతావరణం కల్పిస్తూ శాంతి చర్చలు కొనసాగించాలి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయుధ మిలిటరీ క్యాంపులన్నింటినీ ఎత్తివేయాలి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో హక్కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, ప్రజాస్వామికవాదులకు నిజ నిర్ధారణ చేయడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2024 జనవరి 1న యుద్ధం ఎట్లా ప్రారంభమైంది అంటే, ఒక తల్లి 6 నెలల పాపను ఎత్తుకొని పాలు పడుతుంది. తోడి మాత ఆమె పేరు, బిడ్డ పేరు మంగ్లీ, 6 నెలలు. అప్పటికే ఆమెకు అర్థమైంది మొత్తం చుట్టుముట్టున్నారు బలగాలు, అప్పటికే భయంకరంగా ఉన్నాయని భయం అవుతుంది. పాపను కింద దించి ఆమె ఇటు అటు తిరుగుతుంది. దాదాపుగా పాప ఒళ్ళోనే ఉంది. ఒక్కసారిగా కనీసం హెచ్చరికలు కూడా లేకుండా ఒక్కసారిగా ఆటో ఫైర్ పెట్టారు. సాయంత్రం 3-4 గంటల సమయంలో ఆటో ఫైర్తో సాధారణ ప్రజలు నివసిస్తున్న గ్రామాల పైన కాల్పున్నారు. ఆ తూట ఒకటి వచ్చి ఆమె చేతులకు తగిలి చేతులు నుద్దై చేతుల్లోంచి పోయిన ఆ తూట 6 నెలల పాప పొట్టి కడుపులోంచి దూసుకుపోతే పాప అప్పటికప్పుడే చనిపోయింది. చనిపోయిన తర్వాత తల్లి బిడ్డను బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఇంకే ఉంది ప్రాణం పోయిన తర్వాత, తరలించిన తర్వాత 3 లక్షలు తల్లికి ఇస్తామని, 5 లక్షలు చనిపోయిన పాపకి ఇస్తామని, మొత్తం 8 లక్షలు ఇస్తామని ఆమె ఈ విషయాలు ఎక్కడ బయట పెట్టొద్దు అని ఆమెకు కండిషన్ పెట్టి 8 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆమె ఒకటే ప్రశ్న అడిగింది, మీరు ఇస్తున్న డబ్బులతో నా పాప బ్రతికి బయటపడుతుందా, నా పాప నాకు తిరిగి వస్తుందా అని అడుగుతా ఉంది. అందుకనే ఇవాళ మన ముందున్న ఆమె నినాదాన్ని విశ్వవ్యాపితం చేయాల్సిన అవసరం మన ముందు. గౌరీ లంకేష్, మీటూ గౌరీ లంకేష్ అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశాం. జార్జ్ ఫ్లాయిడ్, ఐ కాంట్ బ్రీత్ అన్న నినాదాన్ని ప్రపంచం చేశాం. ఈ ఇస్తున్న డబ్బులు నా పాపను తీసుకొచ్చి నా ఒళ్ళో పెడుతుందా అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాల్సిన సవాలు మనం ముందొచ్చి కూర్చున్నాం. వినయంగా చెప్తా ఉన్నాం మిత్రులారా, సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 2 నాడు 12 సంవత్సరాల బాలిక కమలి, ఆమె పేరు, 12 సంవత్సరాలు, ఆమెను ఇంట్లో నుంచి పట్టుకుపోయి
బాడీ నిండా తూటాలు నింపివేశారు. గుర్తుపట్టలేనంత పరిస్థితిలో చేరుకున్నారు. ఆ బాడీ శవం, తల్లి తండ్రి పోయి ఆ శవాన్ని గుర్తుపట్టలేదు. మన అమరుల బంధుమిత్రులు కూడా ఆ సమస్య ఎదురైంది. పురుగుల ముద్దను, రక్తపు ముద్దను, కేవలం మాంసపు ముద్దను వాళ్ళ చేతిలో పెడితే భయంకరమైన వాసన, పురుగులు, ఆ తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టని పరిస్థితిలో అమరుల బంధుమిత్రులు ఆ పరిస్థితులను అధిగమించి ఆ మాంస ముద్దలను తీసుకొచ్చి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు. నిజంగా వాళ్ళను పౌరాత్మ సంఘం అభినందిస్తూ ఉంది. హృదయం మండిపోతా ఉంది. చంపేశావు, 30 తారీఖు నాడు చంపిన ఆ ఘటనలో మీరు ఇచ్చేది, బాడీలను ఇచ్చేది 5వ తారీఖు నాడు ఎండాకాలం పురుగులు పట్టిన శవాలను. ఆ కమ్లీ శవం కూడా తల్లిదండ్రులు గుర్తుపట్టకపోతే ఎవరైతే చంపారో డిఆర్జీ అంటే తల్వాదుడు అంటే మన నాయకులు. రాజ్యాంగ ఏ వాల్యూస్ ఉండవు, ఏ విలువలు ఉండవు, ఏ చట్టం ఉండదు, ఏ చట్టాలు ఉండవు, ఏ రాజ్యాంగం ఉండదు, ఏ నిబద్ధత ఉండదు, ఏ నియంత్రణ ఉండదు. ప్రజల మీద పడి కాల్చి పారేస్తుంది. ఆ డిఆర్జీ పోలీసే లేదు ఆ బాడీ, ఆ శవం నీ బిడ్డదే అని గట్టిగా నిర్ధారిస్తే తెచ్చుకోలేక తప్పని స్థితి. ఆ తుల్కాపుర దగ్గర భూపాలపల్లి దగ్గర ఆ తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టకపోతే ఏ బిడ్డ అయినా నా బిడ్డే అని మళ్ళీ తర్వాత పోలీసులే ఫోన్ చేసి నీ బిడ్డ అంటే నా బిడ్డ కాకపోయినా సరే ఏ బిడ్డ అయినా నా బిడ్డే అని తీసుకొచ్చి అంత్యక్రియలు చేసిన పరిస్థితి. మిత్రులారా, ఎక్కడైనా ఈ పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. చనిపోయిన వాళ్ళకు రాజకీయాలు ఎక్కడి. ఇది రెండో ఘటన అయితే మొన్న 10వ తారీఖు నాడు హోరాహోరీ యుద్ధం జరిగిందట. 6 గంటలు యుద్ధం జరిగిందట. 10వ తారీఖు నాడు ఏప్రిల్ 10వ తారీఖు నాడు అదే బీజాపూర్ జిల్లాలో పీడియా గుట్టల్లో, కొండల్లో హోరాహోరీ 6 గంటల యుద్ధం జరిగింది. 2 వైపులా తూటాలు ఇటు అటు సాగిపోయినాయి. 6 గంటల తర్వాత ఆ అగ్రనాయకుడు ఉన్నారనే సమాచారం వచ్చింది. 6 గంటల తూటాలు వర్షం కురిసిన తర్వాత పోయి చూస్తే 12 మంది శవాలు దొరికినాయి అని అక్కడ వాళ్ళు ప్రకటించడం జరిగింది. తీరా చూస్తే బేలాబాటి అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న మానవ హక్కుల కార్యకర్త సోనీ పోయి ఆ విషయాలు సేకరిస్తే మిత్రులారా, వాళ్ళు మావోయిస్టులు కాదు, అసలు ఆ ఉద్యమంతో సంబంధం లేని, ఆయుధాలతో సంబంధం లేని అత్యంత సాధారణమైన ఆదివాసీలు. తునికాకు ఎండాకాలం తునికాకు ఏరుకోవడం పుట్టిపోయిన ఆదివాసీలు. ఇక్కడ మనం మేధావులుగా విశ్లేషించాల్సింది ఏంటంటే ఆదివాసీలు నివసిస్తున్న ఆ అడవిలో మరి చట్టాలు ఏమైనాయి? పెసా చట్టం ఉంది కదా, ఆదివాసేతలు ఎవరు పోవటానికి అవకాశం లేదు కదా, అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఒకటి ఉంది కదా. ఏ అనుమతి తీసుకొని వేలాది క్యాంపులు అక్కడ వెలసిల్లుతున్నాయి. ఆ క్యాంపులేంటి, ఆ పోలీస్ బలగాలేంటి, ఆ ఆకాశ యుద్ధం ఏంటి? ఆకాశ యుద్ధం రూపం ఇవ్వాలా? ఉన్న చోటనే, అంటే డ్రోన్లతో కూడా రావాల్సిన పని లేకుండానే, అంటే డ్రోన్లు వస్తే డ్రోన్లను కూడా కొడుతున్నారు వీళ్ళు. కూర్చున్న చోటనే క్యాంపులో కూర్చొని సెల్లింగ్ చేస్తున్నారు. ఆ సెల్లింగు, ఆ చెకటాలు, ఆ సెల్స్ 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి అది పడుతుంది. పడితే 10 మీటర్ల వ్యాసార్థంలో పెద్ద లోయ ఏర్పడుతుంది. అంటే ఒక గ్రామం మీద పడితే ఆ సెల్స్ ఎంతమంది ప్రాణాలు పోతాయో ఆదివాసుల కంటి మీద కురుపు లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లలను, వృద్ధులను మోసుకొని ఆ పొదల్లోకి పరుగులు తీసి
ప్రాణాలను ఇవాళ ప్రాణ రక్షణనే సర్వైవలే పెద్ద ప్రశ్నార్థకమై కూర్చున్నాయి. వాళ్ళను ప్రాణాలతో బ్రతికించుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. మన మీద ఆ బాధ్యత ఎందుకుందంటే వాళ్ళు చేస్తున్నది వాళ్ళ కోసం కాదు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేస్తున్నది మొత్తం ఆ దేశ సంపదను, ఆ వారసత్వ సంపదను మొత్తం భవిష్యత్ తరాల కోసం ఇవ్వాలనే దాంతో ఆ పోరాటం కొనసాగిస్తున్నారు. కనుక ఆ పోరాటానికి మద్దతుగా మనమందరం చిన్నపాటి సంఘీభావాన్నైనా ఏదో రకమైన వాడు మానసిక యుద్ధం పెట్టిండు. మానసిక యుద్ధానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ పువ్వర్తి గ్రామంలో పువ్వర్తి గ్రామం హిడ్మా ఇవాళ పెద్ద టార్గెట్. హిడ్మా గ్రామం పువ్వర్తి, మేము అక్కడికి వెళ్ళాం. పువ్వర్తి గ్రామాన్ని తన అదుపులోకి చుట్టుముట్టి అక్కడ మెడికల్ క్యాంపు, అసలు ఆ మెడికల్ క్యాంపే అవుతుంది, వాళ్ళకి ఏ రోగం రాదు. మెడికల్ క్యాంపు పెట్టి హిడ్మా తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఒక మానసికమైన ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇవాళ మనం ఈ సభ ద్వారా మనం కూడా రీఛార్జ్ కావాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఆ ఆదివాసీ సమూహాలకు, మన తెలుగు సమాజాలకు మనం ఆ మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది.